ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అడుగులు నేర్పావు పరుగులుగా అయ్యో బావ కింద పడిపోయాడే. అయ్యో బావ కింద పడిపోయాడంటే ఏంటే ఓ బావ బావ అని తిరుగుతున్నావు? నేను అడగాలి ఆ క్వశ్చన్ ని. నీ బావ కాదు, నాకు నా బావ వాడు. నీకు బావ అయితే నాకు పాలకోవ అవుతాడా? నాకు మీ బావ అవుతాడు. నీకు మర్యాదగా చెప్తున్నా, బావని వదులుకో, మర్చిపో. ఈ ఎపిసోడ్ పేమెంట్ ని వదులుతానేమో గానీ బావని మాత్రం అస్సలు వదలను. ఈ రైటర్ రాసిన స్క్రిప్ట్ అయినా మర్చిపోతాను గానీ నా మనసులో ఉన్న బావని అస్సలు మర్చిపోను. బావ నావాడు, బావ నావాడు. నీకు ఆల్రెడీ ఏజ్ అయిపోయింది, పోవే. బావనిస్తావా ఒక్కసారి సాటికెళ్ళి లెట్టుకొస్తాను. బావ నా సొంతం. వాటర్ ట్యాంక్ దగ్గర నీళ్ళ కోసం బిందుల కోసం కొట్టుకున్నట్టు ఏందిదా బావ కోసం కొట్టుకుంటారు ఇట్టా. బావని పడేయాలంటే ఒక విషయం ఉండాలా. సరే బావని ఎలా పడేయాలో చెప్పవా? బావకి ఇష్టమైన చేశారనుకోండి ఈజీగా పడిపోతాడు. మరి ఆ ఇష్టం ఏంటి? బావకి ఇష్టం పులిహోర అంటే ఇష్టం, పులిహోర అంటే ఇష్టం. అది కాకుండా వేరేదేముంటే చెప్పు. బావకి పాటలు అంటే ఇష్టం. అవునా? ఆ. ఒరే ఒరే పాట నేర్పించే వాళ్ళు ఉంటే పిలువురా ప్లీజ్ రా. అరే ప్లీజ్ అరే, ప్లీజ్ రా. పిలుస్తాను లాగండి. మీకేంది ఇప్పుడు వచ్చే వాళ్ళు పాటల విద్వాంసులు, పాటలకే పండితులు. అయితే త్వరగా పిలవరా ప్లీజ్ రా, త్వరగా పిలవరా ప్లీజ్ రా. లెట్స్ వెల్కమ్ పాటల పండితులు, విద్వాంసులు. రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో. ఏంట్రా డాన్స్ చేస్తున్నావు? Dance ఆ? ఏదో పాటల విద్వాంసులు పండితులు అది ఇది అన్నో. అవును. వీళ్ళేమో డైపర్లు వేసుకుని స్కూల్కి వెళ్ళే వాళ్ళ ఉన్నారు. వీళ్ళేం పాటలు నేర్పిస్తారా? చాక్లెట్ల కోసం కొట్టుకు చచ్చే వాళ్ళ ఉన్నారు. వాళ్ళు పాటలు పాడితే నీ పాట అంత డెప్త్ ఉండదులే. అసలు మీకు పాటలు వచ్చా? పాటలు పాడే మొహాల్లో లేవే మీవి. ఏమంటివి మాది పాటలు పాడే మొహాలు కాదంటివా? ఆ. ఏ అంత మాట మీరు ఎప్పుడు చూసినా 24 గంటలే బేవే 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 అనుకుంటే తిరగడం తప్పించి భావయుక్తంగా ఒక పాట పాడుంటే మీ బావే మీ వెనకాల తిరిగేవాడు. అసలు మీకు పాటలు వచ్చా? మీకు అసలు స్వరాల గురించి తెలుసా? మీకు స్వరాల గురించి చెప్తే జ్వరాలు వస్తాయి. ఏమో నాకైతే నమ్మకం కలగట్లేదు అసలు. ఎప్పుడన్నా మీరు కోతుల్లో ఆడుకుంటారు గానీ ఒక్క పాట నేర్చుకున్నారా? ఏంటి you mean కోతులు? వినాలి, కోకిల్స్. మంకీస్. పాట అంటే హ్యాపీ బర్త్డే కాదు, పాట అంటే భావంతో పాడాలి. పాట అంటే భావంతో పాడాలి. పాటల్లో తాళం వేయడం అంటే ఇంటి తాళం వేయడం కాదు. ఎన్నో తాళాలు ఉంటాయి. ఆరి తాళం ఉంటుంది, ఏకతాళం ఉంటుంది. అలాంటి తాళాలు ఎన్నో ఉంటాయి. తాళాలు అనేవి మన బుర్రల్లో ఉంటాయి. అసలు సింగర్ అంటే మీకు మీనింగ్ తెలుసా? సింగర్ అంటే మా వయసులో మీరు తొక్కుడు బిళ్ళ, కోతి కొమ్మచ్చ ఆడుకునేవాళ్ళు. కూరలో గరం మసాలా వేసినంత ఈజీ కాదు గమకాలు పలికించడం అంటే. నాకు కూర ఉండడం రాదుగా. మా బాబోయ్ వీళ్ళ నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా బావని పిలవాల్సిందే. బాబా! అదిగో బావా బావా అని వచ్చాడు చూడు. బాబా ఇవాళ చాలా అందంగా ఉన్నావు తెలుసా? అయినా ఈ షేడ్స్ నా కోసమే పెట్టుకున్నావా? నా సంగతి పక్కన పెట్టండి. ఈ పిల్లలేంటి ఈ లొల్లేంటి? ఈ లొల్లంతా మన పెళ్లి గురించే. ఏం చేస్తున్నావు? సిగ్గుపడుతున్నా. అలా భయపడుతున్నారు, కొంచెం మెల్లిగా పడు. బావా ఇప్పటి వరకు నీలో ఉన్న ప్రేమికుడిని మాత్రమే చూసాం. గాయకుడు కూడా ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. గాయకుండా ఒక్కడే చూసారా? వీళ్ళందరూ ఎందుకు తీసుకొచ్చా అనుకున్నా బావా? ఎందుకు తీసుకొచ్చారు? వీళ్ళు పెద్ద సింగర్స్, పాటలు పాడతారు, ఇంప్రెస్ చేస్తారు. వీళ్ళతో నేను కూడా పాటలు పాడతాను, నేను ఇంప్రెస్ చేస్తాను. నేనైతే ఆల్రెడీ నీకోసం పాట కూడా నేర్చేసుకున్నాను. నాకు అర్థమైంది. ఇగో మీరు నలిపేస్తున్నారు ఫోటో, ఊపిరి అడట్లా పిల్లోడికి కొంచెం. లేదు బావా, అప్పటి నుంచి ఒక్కసారి కూడా కింద పెట్టకుండా నేనే పట్టుకొని ఉన్నాను. ఇంకా అదే అరే, రియాజ్ అరే, పట్టుకోరా పట్టుకోరా. అంటుంది.
అంటుంది. అయినా ఇదెందుకు బావా నువ్వే ఉండగా? ఆగాగు చెప్తా. నాకు ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది ఏంటంటే, నా కోసం మీరు పాటలు నేర్చుకొని పాడాలి, నన్ను ఇంప్రెస్ చేయాలి అనుకుంటారు అంతే కదా. అంతే అవును బావా. బావా. మీ ఇద్దరిలోని మీ 2 టీమ్స్ లోని ఎవరైతే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నన్ను బాగా ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి నేను ఒక పాట డెడికేట్ చేస్తా. అవునా? అవునా బావా? ఓకే బావా. ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో పిల్లలందరినీ చూస్తుంటే అసలు. నువ్వు కూడా నాకు పిల్లల్లా కనపడుతున్నారు. ఏంటో వాళ్ళిద్దరు సపోర్ట్ చేసేదాన్ని తీసుకొచ్చింది నేనే అన్న. నీకు వచ్చా పాటలు? వై నాట్ 170